శ్మశానంలో సమాధి దగ్గర ఉన్న ఈ సైకిల్ అకస్మాత్తుగా లేచి ఎవరూ తొక్కకుండానే తనంతట తానుగా గ్రామమంతా తిరుగుతూ ఉంటుంది. మరుసటి రోజు ఇతడి కుటుంబ సభ్యులు శ్మశానంలో ఉన్న ఈ సమాధి దగ్గరకు రాగా అక్కడ ఉన్న ఇతడి సైకిల్ చూసి ఆశ్చర్యపోతారు. అలాగే వీళ్ళు బాధపడుతూ సమాధి మీద మటన్ కూరతో భోజనం పెట్టి పక్కనే మద్యాన్ని ఉంచి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే కొంత సమయం తరువాత ఇతడి ఆత్మ బయటకు వచ్చి ఆనందపడుతూ ఈ భోజనం చేస్తూ అలాగే మద్యాన్ని తాగుతూ ఆనందిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఈ గ్రామంలో ఒక వివాహం జరుగుతుంది. అయితే ఆ వివాహంలో అనుకోకుండా ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ అయ్యాక గ్రామ సర్పంచ్ అదే శ్మశాన దారిలో ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఇతడికి టాయిలెట్ పోసుకోవాలని అనిపిస్తుంది. దీంతో తాగిన మత్తులో ఇతడు శ్మశానంలోకి వెళ్లి ఈ దుర్మార్గుడి సమాధిపై టాయిలెట్ పోస్తూ ఉంటాడు. అలాగే తిరిగి వస్తూ ఉండగా చూసుకోకుండా ఒక ముళ్ళును తొక్కుతాడు. దీంతో ఇతడి కాలులో నుండి రక్తం కారి ఈ సమాధిపై పడతాయి. అలాగే ఈ రక్తం నేరుగా సమాధిలో ఉన్న ఈ దుర్మార్గుడి శవం మీద పడుతుంది. దీంతో వెంటనే ఈ ఆత్మ ఈ సర్పంచ్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు సర్పంచ్ ఈ ట్రాక్టర్ ను వేగంగా తోలుకుంటూ ఆ వివాహం జరిగిన ఇంటికి వెళ్తాడు. అయితే అప్పటికే అక్కడ వివాహం అయిపోయి అందరూ పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ ఆత్మ తన శక్తితో పెళ్లికొడుకు తన భార్యతో పొలంలో పడుకున్నాడని కనిపెడతాడు. దీంతో ఈ ఆత్మ నేరుగా వీళ్ల దగ్గరికి వెళ్లి వీళ్లను గుద్దేస్తుంది. అలాగే పెళ్లికొడుకుని కొట్టి చంపేస్తాడు. ఆ తరువాత రాక్షస రూపంలోకి మారి ఈ పెళ్లికూతురిపై అత్యాచారం చేసి ఈమెను సజీవంగా కాల్చి చంపేస్తాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.